కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు. నా దగ్గరికి రావద్దు. వస్తే ఇక్కడి నుంచి దూకేస్తా. లేదు, నేను రావట్లేదు. దూకేస్తాను. వద్దు, నువ్వేం చేసుకోకు. మేము నీ దగ్గరికి రావట్లేదు. వదలండి, వదలండి నన్ను. నువ్వు ఆత్మహత్యాయత్నం చేశావు. పెళ్లి కొడుకు పెళ్లి చేసుకోకుండా తనని వదిలేసి పారిపోయాడు సార్. పీటల మీద నుంచి వెళ్ళిపోయాడా? వాడి పేరేంటి? ఎక్కడుంటాడు వాడు? మహేంద్ర దుబే. అతడు దుబాయ్లో పనిచేస్తాడు. మా బంధువుల్లో మాకు ఇంకేం పరువు ఉంటుంది? అమ్మాయి చావాలనుకుంటుంటే మీకు మాత్రం మీ పరువే ముఖ్యమైపోయిందా? నీకు తెలుసా మీ ఆడాలతో వచ్చిన పెద్ద సమస్య ఏంటో? అవతలి వాళ్ళ తప్పును కూడా మీ మీద వేసుకుంటారు. పీటల మీద నుంచి లేచిపోవడం తప్పు కాదు. నువ్వు ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని చూసావు చూడు, ఇది చాలా పెద్ద తప్పు. థ్యాంక్ యూ సరైన సమయానికి వచ్చినందుకు. ఏమైంది అవస్థే? ఈ సమాజంలో మొదటి నుంచి అమ్మాయిల్ని దోషులుగా నిలబెడతారు. ఏదైనా చెప్పాలంటే తన మనసులో ప్రతి మాటని 100 సార్లు ఆలోచించి మాట్లాడుతుంది. ఇంకా దానికంటే బెస్ట్ సొల్యూషన్ ఇదే అవుతుంది, ఆత్మహత్య. వాట్? ఏమైంది అవస్థే? సార్, ఇంటి నుండి డబ్బు నగలు అన్నీ మాయమయ్యాయంట. మీ దగ్గర దుబాయ్ అడ్రస్ ఏమైనా ఉందా? పెళ్ళికి తన ఇంట్లో వాళ్ళు ఎవరైనా వచ్చారా? లేదు సార్, కానీ కార్డు మీద తన నెంబర్ రాసుంది. పెద్దగా ఏం లేవు. దుబాయ్లో నాకు చాలా మంచి జాబ్ ఉంది. నేను సెటిల్డ్. ఒక ఇల్లు కూడా కొన్నాను. ఇక ప్రశాంతంగా జీవిస్తున్నానంతే. ఇంకొక మంచి అమ్మాయి కోసం వెతుకుతున్నాను. కానీ మా అమ్మాయి డైవర్స్ తీసుకుంది. వినడానికి అదోలా ఉన్నా నాకు మాత్రం ఇది సౌభాగ్యంతో సమానం. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో అందుకే ఈ జన్మలో ఈమె నాకు దొరికింది. మీరు మీ ఆశీర్వాదాలు ఇవ్వండి చాలు. పెళ్లి కోసం కథలు చెప్పాడు. అది వాడు దుబాయ్లో పనిచేస్తున్నట్లు. అమ్మాయిని ఇంట్లో వాళ్ళని మెప్పించి పెళ్లి రోజున 6 లక్షల క్యాష్ మరియు నగలు తీసుకొని పారిపోయాడు. ఇది కేస్ ఆఫ్ ఫ్రాడ్. వాడి బండి నెంబర్ కానీ ఏదైనా మీకు గుర్తుందా? బండి నెంబర్ అయితే గుర్తులేదు. వైట్ కలర్ ఎస్యూవీ అది. మీ దగ్గర అబ్బాయి ఫోటో ఉందా? ఇలాంటి ఒక ఫ్రాడ్ కోసం నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు. వాడేమో మీ సొమ్ము దోచుకుపోయాడు. నీ మనసుతో ఆడుకున్నాడు. నీ నమ్మకాన్ని వమ్ము చేశాడు. అలాంటి వాడి కోసం నువ్వు ఏడవలసిన పని లేదు. చూడండి, ఇంటర్నెట్లో పరిచయం అయిన వాళ్ళని నమ్మి పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు. వాడి చరిత్ర ఏంటో కూడా మనం ముందు తెలుసుకోవాలి. ఇలాంటి ఫ్రాడ్లు ఉన్నారు కదా, వాళ్ళు ఎలకల లాంటి వాళ్ళు. కంప్యూటర్ నుంచి బయటకు వస్తారు, మిమ్మల్ని ఫ్రాడ్ చేస్తారు. పనంతా అయిపోయిన తర్వాత అదే కంప్యూటర్లోకి వెళ్ళిపోతారు. సరే, వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతుంది. ఇలాంటి ఒక ఫ్రాడ్ కోసం నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు. వాడేమో మీ సొమ్ము దోచుకుపోయాడు. నీ మనసుతో ఆడుకున్నాడు. నీ నమ్మకాన్ని వమ్ము చేశాడు. అలాంటి వాడి కోసం నువ్వు ఏడవలసిన పని లేదు. అమ్మ పూనం, నువ్వు నిన్న రాత్రి ఇంటికి రాలేదా?
వచ్చానమ్మా, కానీ కేసులో చిన్న పనుండి త్వరగా బయలుదేరిపోయా. నువ్వు పడుకున్నావు కదా, అందుకే నేను లేపలేదు. కానీ నువ్వు చేసే ఈ రాకపోకలు ఇంట్లో అంత మంచివి కావమ్మా. అమ్మా, నేను మీతో తర్వాత మాట్లాడతాను. ఉంటాను. కంప్యూటర్ నుంచి Sorry, sir. నందిని ఇంట్లో ఏదైతే దొంగతనం జరిగిందో దాని గురించి సంబంధించిన ఫొటోస్ అన్ని బయటికి తీయండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్పండి. వాడి వైట్ ఎస్యూవీ కార్, దాన్ని కూడా చెక్ చేయండి. ఎక్కడైతే పాత దొంగలించిన ఎస్యూవీ కార్లు ఉన్నాయో వాటి డీటెయిల్స్ నా టేబుల్ మీదకి ఉండాలి. ఇంకా ఇతను మహేంద్ర దుబే. ఇతని అడ్రస్ తెలుసుకోవాలి. నాకు తెలుసు ఈ అడ్రస్ కనుక్కోవడం అంత తేలిక కాదని. ఓకే సార్. సార్, ఏంటి అజిత్ బాబాయ్, మీరు వైర్లు అయిపోతున్నారు. సరే ఫోన్లేండి, ఇన్నాళ్ళు చేసిన సర్వీస్కి ఫలితం దక్కింది. ఇదిగోండి. ఇదేంటి? ధన్యవాదాలు. ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పటికైనా నిజం బయటపడే దొరుకుతుంది కదా. సరే, నేను మళ్ళీ చేస్తాను. నీ పేరు మీద ఉన్న ప్రేమ పత్రిక ఒకటి మా ఇంటి ముందు వదిలేశారు. దీని మీద ఊరు పేరు ఏమీ లేదే, నా పేరు మాత్రమే ఉంది. ముగ్గురు అడ్రస్లు వేరే వేరేగా ఉన్నాయి, కానీ ప్రింటింగ్ అడ్రస్ ఒకేలా ఉంది. ఆకేబ్, అవస్తే. సార్, మీరిద్దరు ఒక టీమ్గా వెళ్ళండి. ఇంకా వీళ్ళిద్దరి గురించి తెలుసుకోండి. సార్, ఇది వెడ్డింగ్ కార్డ్ సార్. ఎవరు పంపించారో తెలుసుకోండి. ఓకే సార్. పద. అసలు ఎవరు పంపించారు? రుబీనా షేక్ అంటే మీరేనా? అవును మేడం, కానీ మేమైతే ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ గురించి మీతో మాట్లాడాలి. రుబీనా గారు, సికిందర్ నాకన్నా 2 ఏళ్ళు చిన్నవాడు. అయినా అతన్ని చూస్తే ఎవరు అనుకోరు అతను 42 వ్యక్తి అని. వయసే అంత ముఖ్యమైనదైతే ప్రేమకు వయసుతో అసలు సంబంధమే లేదు. సికిందర్ చేసే వృత్తి డాక్టర్. డెహ్రాడూన్లో అతనికి సొంత హాస్పిటల్ ఉంది. అంత బిజీగా ఉన్నప్పటికీ అదే పనిగా మా కోసం వచ్చేవాడు. చెప్పండి, ఇలాంటి వాడిని ప్రేమించకుండా మరి ఇంకెలాంటి వాడిని ప్రేమిస్తాం? సికిందర్ ఖాన్ సన్ ఆఫ్ అబ్దుల్ రజాక్ ఖాన్ని చేసుకోవడానికి కన్యగా నీకు ఇష్టమేనా అమ్మా? ఇష్టమే. పెళ్లి తర్వాత అతను తన హాస్పిటల్ని నా పేరు మీదకి మార్చాడు. ఆ తర్వాత అతను డెహ్రాడూన్కి వెళ్ళిపోయాడు. ఇంకా మాతో చెప్పాడు ప్యాక్ చేసుకోమని. కొన్ని రోజుల తర్వాత వచ్చి నేను నాతో తీసుకెళ్తానని. కానీ కొన్ని రోజుల తర్వాత అతని నుండి ఫోన్ వచ్చింది. హలో రుబీనా, నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా? నేను దారుణంగా ఇరుక్కుపోయాను. మీరేమంటున్నారు సికిందర్ గారు? మీరెందుకు ఇంత కంగారు పడుతున్నారు? నాకు ఇన్వెస్టర్స్ నుంచి ఫోన్స్ వస్తున్నాయి. నన్ను ఫోన్లో అందరూ బెదిరిస్తున్నారు. హాస్పిటల్ మూతపడేలా ఉంది రుబీనా. నేను కొంత డబ్బు పోగేశాను, కానీ 60 లక్షలు తగ్గుతుంది. లేదు, నా గురించి నాకు టెన్షన్ లేదు. టెన్షన్ దేని గురించి అంటే ఇక్కడ ఉండే మనుషుల పరిస్థితి ఏంటని. ఒకవేళ నువ్వు ఏదైనా చేయగలిగితే. మీరు మాత్రం అసలు కంగారు పడకండి. హాస్పిటల్కి నేనేం కానివ్వను. సమయం వృధా చేయకుండా నేను వెంటనే అతనికి 60 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాను. మోసపోయాను నేను. మా డబ్బులు ఏమయ్యాయో కూడా సమాధానం లేదు. కానీ కొన్ని రోజుల తర్వాత అతని దగ్గర నుండి ఫోన్ రావడం ఆగిపోయింది. అతనికి ఏమైనా ప్రమాదం జరిగిందేమో అని నేను వెంటనే డెహ్రాడూన్కి బయలుదేరాను. నేరుగా హాస్పిటల్కి వెళ్ళాను. కానీ అక్కడ చూస్తే ఖాళీ స్థలం తప్ప అక్కడ ఇంకేం లేదు. ఇంకా తర్వాతే తెలిసింది ఆ హాస్పిటల్ విషయమే
ఒక ఫేక్ అని. సికిందర్ ఫోటో ఏమైనా నీ దగ్గరుందా? మేడం. సార్ మీరు పొరపాటున ఈ అడ్రస్కి వచ్చుంటారు. నాకైతే పెళ్ళవలేదు. ఆ కార్డు ఎలా ఇవ్వు. మీరు కేటీ డిసోజాయే కదా? మీతో ఎవరో ప్రాంక్ చేస్తున్నారనుకుంటా. ప్లీజ్ వెళ్ళండి. రోజీ, చెప్పండి. మీ నైబర్ చెప్పారు మీరు కేటీకి బెస్ట్ ఫ్రెండ్ అని. నేను కొంచెం మాట్లాడాలి. యాంటోనీని వాళ్ళు డేటింగ్ సైట్లో కలిశారు. అండ్ యాంటోనీ డాగ్ ఫోటో పెట్టాడు. ఇంకా కేటీ ఒక డాగ్ లవర్. ఇంకేముంది, ఇద్దరి మధ్యలో మాటలు మొదలయ్యాయి. తర్వాత ఒకరోజు ఒక చిన్న గ్యాదరింగ్లో వాళ్ళిద్దరికీ పెళ్ళైపోయింది. ఆ ఫోటో ఏమైనా ఉందా? ఉంది. ఇది చూపించండి. చూడండి. ఇంకా క్లోజ్గా ఉండండి. బోలా గారు, దీన్ని మీరు సేవ్ చేసుకోండి. చెప్పండి. ఆ తర్వాత కేటీ ఏం చెప్పిందంటే తన బ్రదర్ మార్క్ వాళ్ళు స్టార్టప్ కోసం ఒక ఇన్వెస్ట్మెంట్ని వెతుకుతున్నారు. ఇంకా యాంటోనీ ఏం చెప్పాడంటే స్టార్టప్ కోసం డబ్బులు పెట్టడానికి ఒకరు కావాలని. కానీ ఒకరోజు యాంటోనీ ఇంటి నుంచి ఉన్నట్టుండి మాయమైపోయాడు. ఇంటి కాగితాలతో గవర్నమెంట్ నుంచి ఒక ఆఫీసర్ వచ్చి కేటీతో ఏమన్నాడంటే మీ ఫ్యామిలీతో కలిసి ఇంటిని ఖాళీ చేయమని. బ్యాంకు వాళ్ళు ఆ ఇంటిని 60 లక్షలకు అమ్మేశారు. ఇంకా కేటీ తల మీద 11 లక్షలు ఖర్చు అయింది. ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఎందుకంటే ప్రతి చోట కేటీ సైన్ మాత్రమే ఉండాలి. సార్, ఇది ఫ్రాడ్ చేసిన 3వ ఇంటి అడ్రస్. చాలా పెద్ద ఫ్రాడ్ సార్. ప్రేమ అని ఎరవేసి అమ్మాయిల్ని ముగ్గులోకి దించుతాడు. ఎక్కడ అలాగే జరుగుంటుంది సార్. ఓకే, ఎవరు మీరు? ఇతను మీ భర్త విజయ్ కుమారేనా? కాదు. ఇదే సార్ మా వారి ఫోటో. మొహం అయితే విలన్లా మారుస్తున్నాడు. మీ దగ్గర ఎంత ఫ్రాడ్ చేశాడు? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? ఆయన నన్ను చాలా బాగా ప్రేమిస్తారు. అయితే ఎక్కడున్నాడు నీ ప్రియమైన భర్త? ఆయన రోజంతా ఇంట్లోనే కూర్చోరు కదా, ఎక్కడికో పని మీద వెళ్ళారు. ఏం చేస్తుంటారు మీ ఆయన? మా ఆయనది ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీ చార్బాగ్లో. అది కూడా చాలా పెద్దది. సార్, అందరూ చెప్పేది ఏంటంటే ఈ మార్కెట్లో అలాంటి ఫర్మ్ అనేది లేదు. ఒక విషయం క్లియర్, వాడు చెప్పేదన్నీ అబద్ధాలు. నేను మీకు చెప్పాను కదా, ఆయనది ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీ అని చార్బాగ్లో. వెళ్ళిపోండి, ఆయన వచ్చినప్పుడు రండి. మీరు రండి. సార్, 9 అయింది. వెళ్దామా? పద. అరే మీరా, మీరు ఆలస్యం చేశారు. ఆయన ఇప్పుడే బయటికి వెళ్ళారు. ఇదిగోనండి మీకు బాగా నచ్చే క్యారెట్ హల్వా. అద్భుతం. ఇలా చూడు, పోలీసు వాళ్ళు అయితే ఇప్పటివరకు రాలేదు కదా. ఓ పని చేయనా, నా పని నేను చేసుకున్నా. కానీ మనమైతే ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాం కదా, మేమైతే చూడలేదు. అయితే అందులో నా తప్పే ఉంది. చూస్తుంటే మీరు మీ చేతులతో స్వయంగా వండినట్టున్నారు తన కోసం భోజనం. అవును సార్, ఆయన నా చేతులతో చేసిన ప్రతి వంటని బాగా ఇష్టపడతారు.
అరే వాహ్, మీరు వంట చేశారు, అలాగే మీ ఆయన భోజనం చేశారు. కిచెన్ కూడా చాలా శుభ్రంగా ఉంది. ఎవరు? నాన్న చూడండి, నాకు చాలా కంగారుగా ఉంది. విజయ్ గురించి వీళ్ళు ఉన్నవి లేనివి ఏవేవో చెబుతున్నారు. విజయ్ ఇంట్లో లేడంటుంటే వీళ్ళు కనీసం వినడం లేదు నాన్న. ఇన్స్పెక్టర్ గారు చెప్పండి. విజయ్ మా అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. అది కూడా ఆన్లైన్లోనే కలుసుకున్నాడు. అతను ఒక స్టాక్ బ్రోకర్. ఇంకా అతను మొదటిసారి కలిసినప్పుడు నాకు పిల్లలంటే చాలా ఇష్టమని చెప్పాడు. అప్పుడు నాకు అనిపించింది ఇంతకంటే మంచివాడు ఎవడుంటాడు అని. ఎంతో వైభవంగా చుట్టాలందరి మధ్య వాళ్ళ పెళ్లి చేశాను నేను. అంకిత్ ఆఫీసుకి వెళ్ళినప్పుడు అతను పాపను చూసుకునేవాడు. ఆ తర్వాత అతను తన ద్వారా మమ్మల్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పాడు. మొదట్లో మేము కూడా కొంత లాభాన్ని చూశాం సార్. ఆ తర్వాత మేము ఇంకా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాం. ఉన్నట్టుండి ఒకరోజు వాడు మాయమైపోయాడు. అంకిత ఈ కన్నడ ప్రపంచం నుంచి బయటికి రాలేకపోతుంది. బోలా సార్, సార్ దీనికి చాయ్ సమోసా చెప్పండి సార్. ఇంకా ఎంత టైం పడుతుంది అకేబ్? అయిపోయి వచ్చింది సార్. త్వరగా చేయండి. సార్ అయిపోయింది సార్. సార్ వీడు వాడే. దీని అర్థం మనకి ఆ పెళ్లి కార్డు ఎవరు పంపించారో వాడు వీడే అయి ఉంటాడు. వాడే ఈ మోసాలన్నీ చేసుంటాడు. ఒక పని చెయ్యి, ఈ అమ్మాయిలందరూ ఆన్లైన్ ప్రొఫైల్ చెక్ చేయి. నెట్లోనే వీళ్ళ బండారం బయటపడుతుంది. మాము, ఆ వైట్ ఎస్యూవీ గురించి ఏమైనా తెలిసిందా? మా పేరెంట్స్ని కలవడానికి నువ్వు చాలా త్వరగానే ఒప్పుకున్నావే. ఎందుకు కలవను? ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. జీవితంలో ఇంత అందమైన అమ్మాయి దొరికినప్పుడు తొందరపడాల్సిందే కదా. నిన్ను చూస్తుంటే అన్ని ఐడి ప్రూఫ్స్ నకిలీవే సార్. ఏ పేరు ఏ నంబరు నిజం కాదు. ఇంకా తుఫాన్ ప్రింటర్ అనే పేరుతో ఉన్న ప్రింటింగ్ కంపెనీ ఉంది, అది కూడా నకిలీదే. సార్ ఆ వైట్ ఎస్యూవీ గురించి కూడా ఏమీ తెలియలేదు. నేను మామూతో మాట్లాడి చూశాను. ఆ నందిని నుంచి అతను తప్పించుకున్నాక ఆ రోజు నుంచి ఆచూకీ లేదు సార్. ఇంకా ఆ ఫ్రాడ్ పెళ్ళికొడుకు, వాడి గురించి కూడా ఏమీ తెలియలేదు సార్. ఇంకా మనకి వెడ్డింగ్ కార్డ్ పంపించిన వాడి గురించి కూడా ఏమీ తెలియలేదు సార్. హలో, ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సార్. ఏంటది? మీరెవరు మాట్లాడేది? రేడియో ఆన్ చేస్తే మీకే తెలుస్తుంది. రేడియో ఆన్ చేయి. అయితే మిత్రులారా, ఈరోజు మనతో పాటు ఉన్నారు అజిత్ ప్రతాప్ సింగ్, హాకీ సింగ్. అయితే హాకీ సార్, మీ పేరు మీద ఎవరో సెహన్షా అని మాకు లేఖను పంపించారు. ఇంకా అందులో ఏం రాసిందంటే, నిజం అబద్ధం అని మనం ఎందుకు అందరికీ చెప్తాం. నువ్వు సంతోషంగా ఉన్నావు, నేను సంతోషంగా ఉన్నాను. ఇంకా ఈ సంతోషంలో మనం చించేద్దాం. ఆఫీసర్ చెప్పండి, ఎవరు చేసి ఉంటారు మనతో షాహిరీల్లో మాటలు? అరే ఏం మాటలేవే, ఫోన్ పెట్టా. ఇదిగో, అది మళ్ళీ మొదలవుతుంది. అయితే మిత్రులారా, ఈరోజు మనతో ఉన్నారు అజిత్ ప్రతాప్ సింగ్. నువ్వైతే బిగ్ దే ఫరాద్. హాకీ సింగ్. పొలిటీషియన్స్ తో స్నేహం కూడా ఉంది నీకు. ఎవరో సెహన్షాని మాకు లేఖను సీఎం ని కూడా కలుస్తావా? పెద్ద మనుషులకు పెద్ద తలనొప్పులుంటాయి. విను, ఇక అందులో ఏం రాసి ఉందంటే, నిజం అబద్ధం అని మనం అందరికీ ఎందుకు చెప్తుంటాం? చూస్తుంటే ఇన్స్పెక్టర్ ఏదో పొరబడుతున్నట్టున్నారు.
సార్ అన్ని పోలీస్ స్టేషన్స్కి పంపించాం, కానీ ఏ స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ రావడం లేదు. టీవీలో కూడా దీన్ని ప్రసారం చేయండి. సార్ సార్ అది మీ మొహంతో మీమ్స్ చేస్తున్నారు. మీమా? చెప్పి ఉంచాను ఆ జాకీకి ఆ లెటర్ని ఇక్కడికి పంపించమని. సార్ నాకు అనిపిస్తుంది మీ వీడియో వైరల్ అయింది కాబట్టి ఎవరో అమ్మాయి మీతో జోక్ చేస్తున్నట్టుంది. హలో, చాలా ప్రేమిస్తున్నావా అజిత్ని? ఎవరు మీరు? అజిత్ నిన్ను కూడా మోసం అయితే చేయట్లేదు కదా, నన్ను మోసం చేసినట్టు. సరిగ్గా చెప్పండి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు? రేడియో ఆన్ చేయండి, అంత వివరంగా అర్థమవుతుంది. ఇప్పుడు విషయం చేజారి ఎక్కడికో వెళ్ళింది. ఈరోజు ఆకాశరామన్న రాసింది, నా మనసుకేమైంది, నీ మాయలో పడింది, నిజమా కలా తెలిసేదెలా, నా మనసుకేమైంది, నీ మాయలో పడింది. సార్ ఇదెవరో మీ పేరు మీద స్టేషన్కి పంపించారు సార్. ఇంకా దాంతోపాటు ఇది కూడా ఉంది. దీంతో ఏం చేయమంటావు? సార్, మహేంద్ర నందిని ఇంటికి వెహికల్లో వస్తున్నప్పుడు మార్కెట్లో మేము సీసీటీవీ ఫుటేజ్లో చూసాం. చెక్ చేయి. ఆ కార్ నెంబర్ని చెక్ చేయండి, ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో చూడండి. చెక్ చేసి నాకు చెప్పండి. ఏమైంది ఫరాద్, టెన్షన్ పడుతున్నావు? మనం ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యేకి 40 లక్షలు ఇవ్వాలని అడుగుతున్నాడు, కానీ తెలీదు మన ఫండ్ బ్యాంకులో ఎలా ఇరుక్కుపోయిందనేది. టెన్షన్ దేని గురించి అంటే ఎవరూ పనిచేయట్లేదు, కానీ వాళ్ళకి శాలరీస్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలని చాలా టెన్షన్గా ఉంది. కానీ నాకు నీ గురించి టెన్షన్గా ఉంది ఫరాద్. అంతా సర్దుకుంటుంది. ఏంటండి, ఎందుకు ఆ అమ్మాయి మీకు ప్రపోజ్ చేస్తుంది? ఖచ్చితంగా మీరు ఏదో చేసి ఉంటారు. ఏం చేశారు చెప్పండి. అరే, ఏదో వీడియో వైరల్ అయింది, దాన్ని పట్టుకొని ఎవరో జోక్ చేస్తున్నారు. ఆ అమ్మాయి గొంతు వింటుంటే నాకు అలా అనిపించడం లేదు, తను జోక్ చేస్తున్నట్టు. నువ్వు ఎక్కడ విన్నావా గొంతు? ఎక్కడ విన్నానా? ఇంటికి ఫోన్ చేసింది తను, ఇది చెప్పడానికే మీరెంత పెద్ద మోసగాళ్ళు అని. తన నెంబర్ ఇవ్వు. ఇవ్వను. ఎందుకు ఇస్తాను? ఇవ్వనంటే ఇవ్వను. సొల్లు చెప్పకో, సీరియస్ మ్యాటర్ ఇది. మీకు అన్ని సీరియస్ మ్యాటర్లే, ఇవ్వనంటే ఇవ్వను. ఏయ్, నెంబర్ ఇవ్వవే, అది ఇంపార్టెంట్ కేసు. ఒక నెంబర్ పంపించాను, డీటెయిల్స్ పంపించండి. మా గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. అరే, కనీసం పిల్లల గురించైనా. పిల్లలు వయసుకొచ్చారండి, కానీ వయసు మీకొచ్చినట్టుంది. రేడియో వాళ్ళు కూడా వింటారు. ఎప్పుడు చూసినా గలగలా మాట్లాడేది మేము మాత్రమే. పిచ్చి వల్లాగా వాగుతూనే ఉండాలి. నాన్సీ, నీకోటి తెలుసా, నేను నా లైఫ్లో మొదటిసారి నిన్ను ప్రేమించాను, వెరీ ఫస్ట్ టైం. కానీ ఒక భయం వేస్తుంది. ఎంత కోఆపరేటివ్ వైఫ్, ఎంత ప్రేమ, ఎవరి దిష్టి తగలకూడదు మనకి. అంతా సర్దుకుంటుంది. నేనున్నాను కదా నీకు తోడుగా. ఐ లవ్ యూ. అవును సార్, అది నా కారే. అది నేను డాక్టర్ ఉదయ్ సాహెకి పంపించాను. ఇదేనా? అవునవును, ఇదే. 10 రోజుల క్రితమే తిరిగి నాకు పంపించారు. సరే బోలా గారు, అక్కడి నుంచి మీరు నేరుగా స్టేషన్కి వచ్చేయండి. చెప్పు సార్, ఆ కాల్ మొబైల్ నుంచి రాలేదు.
అదొక కంప్యూటర్ సాఫ్ట్వేర్తో చేసింది, అందుకే ట్రేస్ చేయలేకపోయాం. బోలా కారు గురించి కనిపెట్టారు. ఆ పేపర్ ఇచ్చాడు కదా మహేందర్. అందరూ వెళ్ళండి, పదండి. దేవు, ఈ మధ్య మీ ప్రేమకు చిరునామా నా ఇల్లు అయిపోయింది. ఏం చేస్తాం? సరే తీసుకోండి. విజయ్ చనిపోయిన తర్వాత దేవ్ నన్ను బాగా చూసుకున్నాడు. ఐ వాజ్ ప్రెగ్నెంట్ ఇన్ దట్ టైం. 20 లక్షలు దోచుకుపోయాడు. మేడం, నేను ఇక్కడ కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ని. నేను పెళ్లి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఎన్ని సంవత్సరాలు సింగిల్గానే ఉన్నాను. ఎప్పుడైతే నా లైఫ్లోకి శైలేష్ వచ్చాడో, మేడం తనొక రైటర్, లిటరేచర్ మీద చాలా నాలెడ్జ్ ఉంది. నాకు తనపై నిజమైన ప్రేమ మొదలైంది. నేను అతని పెళ్లి కూడా చేసుకున్నాను, కానీ తను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు మేడం. ఈ అన్ని స్టేట్మెంట్లు సీక్వెన్స్గా పెట్టండి. ఇంకా అరే భలే వింతగా ఉన్నాడే వాడు. నేను వాడి ఫోటోని ఏదోలా పెట్టాను. ఇప్పటి వరకు నాకు 22 అమ్మాయిల మెసేజ్లు పైగానే వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నన్ను ఎంత పెద్ద సమస్య నుంచి కాపాడావంటే ఇప్పుడు నాకున్న మొత్తం అప్పు తీరిపోతుంది. నేను ప్రామిస్ చేస్తున్నా, డబ్బు రాగానే నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఇది ఎవరి కోసం చేస్తున్నా? అంటే నా కోసమే ఏంటి? మరెవరికి? ఇంటికి వారసుడు రాబోతున్నాడు ఫరాద్. నీకు తెలియదు ఎంత సంతోషకరమైన వార్త చెప్పావో. థ్యాంక్ యూ సో మచ్. తొందరగా ఇక్కడ నిలబడి చూడు లక్నోని. ఈ మొత్తం నగరంలో ఈరోజు ఫర్హాద్ అవేరీ కంటే ఎవరు ఎక్కువగా సంతోషంగా ఉండరు. దేవుడు ఎవరి దృష్టి పడకుండా కాపాడాలి. లవ్ యూ. ఐ లవ్ యూ. సార్, హజరత్గంజ్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఎవరో నాన్సీ జవేరీని మర్డర్ చేశారంట. తన భర్త ఫర్హాద్ అవేరీ పరారీలో ఉన్నాడు. వాళ్ళ అనుమానం ఏంటంటే మనం వెతుకుతున్న ఫ్రాడ్ ఈ ఫరాజ్ ఏమో అని. 3 నెలల బిడ్డ ఉంది కడుపులో. ఇదే తన భర్త ఫోటో సార్. సార్, నాన్సీ లాయర్తో మాట్లాడాను. 10 రోజుల క్రితమే తన ఇల్లు తాకట్టు పెట్టారంట. కానీ అకౌంట్లోకి డబ్బులు రాగానే విత్డ్రా చేశారు. మొత్తం డబ్బు మహేంద్రకి ఇచ్చుంటుంది. కానీ మహేందర్ నాన్సీని ఎందుకు చంపాడు? సార్, నాన్సీ వాళ్ళ తమ్ముడు వచ్చాడు. పిలిపించండి. అలాగే సార్. నేను ఆ రోజు తొందరలో ఉన్నాను, అందుకే రాలేకపోయాను. నాన్సీ నాతో చెప్పింది ఫర్హాద్కి పెద్ద పెద్ద పొలిటీషియన్స్తో స్నేహం ఉందని, తను చాలా పవర్ఫుల్ అని. సార్, ఇదే ఫోటో సార్. పంపించు. సరే, నాన్సీ అతను ఎలా కలిశారో నీకు ఐడియా ఉందా? ఆన్లైన్ సార్. నాన్సీ ఎప్పుడైనా తన గురించి చెప్పిందా ఏదైనా విచిత్రంగా? లేదు సార్, కేవలం ఇది మాత్రమే తెలుసు. తను అమితాబ్ బచ్చన్కి చాలా పెద్ద ఫ్యాన్ అని. నాన్సీ కోసం నా మనసుకేమైంది అనే పాట కూడా పాడేవాడు. ఇంకా తను మిమిక్రీ కూడా చేస్తూ ఉండేవాడు. సార్, తను నాన్సీతో ఏమని చెప్పాడంటే ప్రయాగ్రాజ్ బంగ్లాకి తీసుకుని వెళ్తానని. సార్, అతను నాన్సీకి ఇది కూడా చెప్పాడు, వాళ్ళ ఇల్లు ఏ రోడ్లో ఉందని. రేడియోలో కొన్ని సహారీలను ఎవడో ఒక వెధవ పంపిస్తూ ఉన్నాడు. మనం వాడిని పట్టుకోలేమని మనకే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. దాంతోపాటు ఇది వచ్చింది సార్. దీన్ని నేనేం చేసుకోను?
ఆ పెళ్లి కార్డు కూడా దానికి సంబంధించిందే. వాడికి ఒక ప్యాటర్న్ ఉంది. డివోర్స్ అయిన ఆడవాళ్ళైనా లేక భర్త చనిపోయిన ఆడవాళ్ళైనా లేక 30కి పైగా వయసున్న వాళ్ళు, 32, 36 లేక 46, 50 వయసు వాళ్ళని కూడా వాడు టార్గెట్ చేశాడు. చాలా స్మార్ట్. అందుకే ఏ వయసు ఆడవాళ్ళైనా వాడు ముగ్గులోకి దించేయగలడు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే వాడు మోసం చేసిన ఆడాళ్ళందరూ వేరే వేరే సంస్కృతులు, వేరే వేరే మతాలకు చెందిన వాళ్ళు. ఈ అందరు ఆడవాళ్ళ ప్రొఫైల్ చెక్ చేయండి, అందులోంచి మనకు ఆధారం దొరకవచ్చు. ఇంకా ప్రయాగ్రాజ్కి ఫోన్ చేయండి. సార్ ఈ ప్రయాగ్రాజ్ ఎవరు? బచ్చన్ గారి ఫ్యాన్ తను. సార్ అందరూ బచ్చన్ గారి ఫ్యాన్సే, కానీ ప్రయాగ్రాజ్కి అది అవసరం లేదు కదా. అవశ్య అందరూ బచ్చన్ గారి ఫ్యాన్సే, కానీ బచ్చన్ గారు ప్రయాగ్రాజ్లో ఏ రోడ్లో ఉంటారు అది కేవలం ప్రయాగ్రాజ్లో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇంకా ఈ వ్యక్తి ఫ్రాడ్ మాత్రమే కాదు, ప్రమాదకరమైన అగంతకుడు కూడా కావచ్చు. మాకు అరేంజ్ మ్యారేజ్ జరిగింది. పెళ్ళైన సంవత్సరంలోనే డైవోర్స్ అయిపోయింది. అప్పుడప్పుడు ఇద్దరు వ్యక్తులు తప్పవలేరు. వాళ్ళు కేవలం ఒకరికొకరు తప్పుగా అనిపిస్తారు. ఇప్పుడు ఆ మాటలన్నీ వదిలేసే, వేరే ఏమైనా మాట్లాడుకుందా? సరే ఇది చెప్పండి, మీరేం చేస్తూ ఉంటారు? తెలుసుకుని ఏం చేస్తా? అయ్యో నేను తెలుసుకోవడం ముఖ్యం. నేను డ్రగ్ డీలర్తో అయితే కూర్చోలేదు కదా. అజిత్ సార్ యొక్క అనుమానం నిజమైంది. విచారించిన తర్వాత ప్రయాగ్రాజ్ పోలీసుల సహాయంతో ఫైనల్గా మా చేతికి ఒక క్లూ దొరికింది. ఇంకా మహేంద్ర యొక్క నేర చరిత్ర మా చేతికి చిక్కింది. సార్ ఆ ఫ్రాడ్ పెళ్ళికొడుకు పేరు సందీప్ సుమన్. 20 సంవత్సరాల ముందు ఎంబీబీఎస్ ఫ్రాడ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అడ్మిషన్ పేరు మీద తన స్టూడెంట్స్ నుంచి 10 లక్షలు తీసుకున్నాడు, కానీ వాళ్ళకి అడ్మిషన్ రాలేదు. డబ్బులు తీసుకొని పారిపోయాడు. ఆ కేసు కూడా ఇంకా నడుస్తుంది సార్, కానీ ఇంతవరకు వాడు ఎవరికి దొరకలేదు. మేము తన ఊరికి వెళ్ళాం. తన చుట్టుపక్క వాళ్ళకి, తన ఇంటి వాళ్ళకి ఏమీ తెలియదని చెప్పారు. సార్ తర్వాత రా. సార్ ప్లీజ్. ఖచ్చితంగానా? తను నన్ను బలవంత పెట్టడానికి ప్రయత్నించాడు. తినండి. నీకు తెలుసుకోవాలనుందా నేను ఏం చేస్తుంటాను అనేది? ఇంటెలిజెన్స్లో పనిచేస్తాను నేను ఎంతకంటే ఎక్కువగా నీతో ఏం చెప్పలేను, ఎందుకంటే ఇది డేంజరస్. అయితే నువ్వు ఇంత సీక్రెట్ మనిషితో జీవితాన్ని పంచుకోవడానికి ఇష్టపడతావా? అందరూ ఏమనుకుంటున్నారంటే నువ్వు అబద్ధం చెప్తున్నావని. ఇప్పటి వరకు నువ్వు ఏది నిరూపించలేకపోయావు. అవును సార్, నేను అబద్ధం చెప్పాను. నా అవమానానికి తగ్గ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను అంతే. హలో లతిక, నేను రామన్. రమణ, నువ్వా? ఈ నెంబర్ ఎవరిది? పాకిస్తాన్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నాను. నాకు వెంటనే 20 లక్షలు కావాలి. అప్పుడే నేను ఇక్కడి నుంచి బయటపడతాను. మీరు భయపడకండి, నేను ఏదైనా చేస్తాను. ఒక పెద్ద వార్త. పూనమ్ అవస్థి ఒక ఆఫీసర్ మీద అబద్ధపు ఆరోపణలు చేస్తుందని సంతు డిపార్ట్మెంట్ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటుంది.
సార్ నాకైతే ఏం అర్థం కావట్లేదు సార్. ఈ కిల్లర్ కేసు క్రాక్ చేసే క్రమంలో మనమంతా ఈ కేసులో ఇరుక్కుపోయాం సార్. ఫ్రాడ్ పెళ్లి కొడుకు కేసు స్థానంలో మనమే ఒక కేసులా మారిపోయాం. సార్ సార్ అది సార్ సార్ నా హస్బెండ్ రమణారెడ్డి మిస్సింగ్ అయ్యారు సార్. ఇతనే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు సార్. లాస్ట్ కాల్ పాకిస్తాన్ నుంచి చేశాడు సార్. ఏదో మెషిన్ మీద వెళ్ళనని చెప్పాడు. పాకిస్తాన్ నుంచి మాట్లాడుతున్నానా? మీరు టీవీ చూడరా? 8 నెలలుగా పోలీసులు అతన్ని వెతుకుతున్నారు. వాడొక ఫ్రాడ్ పెళ్లి కొడుకు. గౌరీ, ఓకే, ఆవిడ దగ్గర కంప్లైంట్ తీసుకో. ఇలా చూడు సార్, ఈ ఫోను మేడంది. ఓకే సార్. తీసుకోండి, చాలా వేడిగా ఉంది. నేను ప్రయాగ్రాజ్ నుంచి వచ్చాను. ఇంతకుముందు దాన్ని ఇలహాబాద్ అని పిలిచేవారు. మీకు అది తెలిసే ఉంటుంది కదా. ఇదంతా నాకెందుకు చెప్తున్నాడు? తనకు అర్థం కావట్లేదా నేను ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని తన నిజం మొత్తం బయట పెడతానని? ఇంకా నేను ఒకసారి అప్పుడు మేము సినిమా చూసి ఇంటికి వెళుతున్నా. అంటే మా నాన్నగారు మేము మా ఇంటి తలుపులు తెరిచిన వెంటనే ముందు కనిపించే ఒక టేబుల్ మీద ఒక ఉత్తరం కనిపించింది. అది మా అమ్మదే. దాంట్లో ఏం రాసిందంటే ఏంటంటే, నేను సంతోషంగా లేను, అందుకే వేరే వ్యక్తితో వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెతికే ప్రయత్నం చేయకండి అని. నాన్నగారు నా వేలు పట్టుకున్నారు. చాలా భయపడిపోతూ. తెలీదు నాన్నగారికి ఏమైందో. నేను అలా బయటకు వెళ్ళగానే పాపం ఆయన చనిపోయారు. ఇప్పుడు తను చనిపోయాక నేను బ్రతకటానికి 2 కారణాలున్నాయి. ఒకటి నాన్నగారి జ్ఞాపకాలు, ఇంకొకటి నాన్నగారు ఎప్పుడూ ఒక పాట పాడి వినిపించేవారు. నేను కోపంలో ఉండేవాడిని కదా. అప్పుడు ఏమనేవారంటే, నా దరికి రారా నువ్వు నా స్నేహితుడివిరా. నేను వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకునేవాడిని ఆయన్ని. కానీ నాన్న పోయిన తర్వాత ఎప్పుడైనా ఆ పాట వింటే నా లోపల ప్రతీకారం, కోపం, భయం ఈ 3 పుట్టుకొచ్చేవి. నేను చిన్నప్పుడే నిర్ణయించుకున్నాను, నేను పెద్దయ్యాక ఆడవాళ్లను శిక్షిస్తానని. ఎవరైతే తన భర్త ఉన్నా కూడా వేరే మగవాడితో వెళ్ళిపోతారో వాళ్ళని. పెళ్ళి అనేది జన్మజన్మల బంధం కదా. అలాంటి ఆడవాళ్ళు బ్రతకడానికి వీల్లేదు. అజిత్ ప్రతాప్ సింగ్ యొక్క మొత్తం కథ విన్నారు కదా. మీకు మా లొకేషన్ కూడా ఎక్కడో తెలిసిపోయింది. కానీ మీరు పూనం అవస్థని కాపాడగలుగుతారా? అవస్థ తర్వాత రా. సార్ ప్లీజ్. ఓకే బోలా గారు, కాస్త బయటికి వెళ్ళండి. ఏమైంది? సార్ ఒక కనెక్షన్ కావాలి. ఇంకా ఈ అందరి ఆడవాళ్ళ మధ్య ఒక కామన్ కనెక్షన్ ఉంది. సోషల్ మీడియా గ్రూప్. ఆ వ్యక్తి చాలా తెలివైనవాడు.
ఏదైనా పెద్ద ప్లాన్ వేసి తీరాలి. పూనమ్ అవస్థి గారు, మీ బట్టలు తీసేయండి. తెరవండి. ఫోన్ చేయి త్వరగా. సార్ దీని వైర్ కట్ చేసింది సార్. సార్ రిసెప్షన్కి కాల్ చేస్తాను. త్వరగా చెయ్యి. హలో హలో రిసెప్షన్. పారిపోయాడు. సార్ సార్ ఎక్కువ దూరం వెళ్ళుండ్రు, మనం వెళ్దాం. ఓకే, ఈ పక్కనున్న సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేయి. ఏదైనా బండి స్పీడ్గా వెళ్తే దాన్ని ట్రేస్ చేయమని చెప్పు. త్వరగా. హలో చెప్పు. సార్ హైవే మీద ఒక కారు వేగంగా వెళ్తూ ఇంకొక కార్ని గుద్దుకుంది. ఇంకా అది ఆగకుండా వేగంగా వెళ్ళిపోయింది. సార్ ఆ కార్ ఎక్కడుందంటే లక్నో హైవే మీద ఉంది సార్. ఆ బండి డీటెయిల్స్ త్వరగా పంపించండి. ఆకిబ్ సార్, అదిగో వైట్ ఎస్యూవీ. ఓకే సార్. అంబులెన్స్. మహేందర్, నువ్వు నాకు ఏమీ చేత కదని చెప్పావు. నేను నీ కోపాన్ని అర్థం చేసుకోగలను. కానీ నువ్వు ఇంతమంది ఆడవాళ్ళని మోసం చేశావు. వాళ్ళని చంపేస్తున్నావు. ఏం దక్కింది నీకు? ఆడవాళ్ళందరూ మంచోళ్ళుండరు ఇన్స్పెక్టర్ గారు. ఎంత చేసినా వాళ్ళకి తక్కువగానే కనబడుతుంది. అరే, ఈ ఆడవాళ్ళందరూ నిన్ను నమ్మారు కదా. అయినా నువ్వు వాళ్ళని మోసం చేశావు. నాన్సీని కూడా చంపేశావు. నేనే నాన్సీని చంపేశాను. తన కడుపులో నా బిడ్డ పెరుగుతుంది. తనని ఎందుకు చంపేశాను? మీరేమైనా ఆలోచించారా? నాకు మాత్రమే తెలుసు. నాన్సీ కూడా నా బిడ్డను తీసుకొని నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. ఎలా అయితే మా అమ్మ మా నాన్నను వదిలేసి వెళ్ళిపోయిందో అలాగా. అందుకే చంపేశాను. ఎవరినైతే మీరు ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్లే మిమ్మల్ని ఎక్కువగా బాధ పెడతారు ఇన్స్పెక్టర్. అందుకే బచ్చన్ గారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు కదా, ఎలాంటి జీవితం బ్రతకడం కంటే చనిపోవడమే మంచిదని. వద్దు అఖిర్. బచ్చన్ సాబ్ ఇది కూడా చెప్పేవారు. బంధాలకు సంబంధించినంత వరకు నేను నీకు బాబు లాంటి వాడిని. తను చాలా మంది ఇలాంటి ఆడవాళ్ళని మోసం చేశాడు. ఇంకా నాన్సీని తన బిడ్డని కూడా చంపేశాడు. సీనియర్ ఇన్స్పెక్టర్ పూనమ్ అవస్థి తన ప్రాణాలకు సైతం అన్నీ తెగించి ఇలాంటి ఆడవాళ్ళకి న్యాయం ఇప్పించడానికి తన రెప్యుటేషన్ ని పణంగా పెట్టింది. నువ్వు ఎప్పుడు ఇలాగే ఏదో ఒకటి చేస్తూ ఉంటావా?
నా దృష్టిలో నీ మీద ఇంకా గౌరవం పెరిగిపోతుంది. పూనమ్, నువ్వు నా భార్య అయినందుకు నేను చాలా లక్కీ. అయ్యో అమ్మా.